చేతి నిండా పని ఉంటే ఉండదు ఎవరికీ పరాభవం, ఎవరికీ పరాభవం. నీ ధర్మాన్ని నీవు కాపాడితే ఉండదు నీకు పరాభవం, నీ దైవాన్ని నీవు నమ్మితే ఉండదు ఇక పరాభవం. ఇది పరాభవ సంవత్సరంలో మనం గమనించుకోవాల్సిన విషయాలు. మనమైనా ఈ యొక్క ప్లాన్స్ రచించే వాళ్ళైనా ప్రభుత్వాలైనా కూడా. అందుకనే మనము మన భారతావనిలో ముఖ్యంగా మన హైందవ ధర్మంలో ఈ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఈ కలియుగంలో ముఖ్యమైన ధర్మం ఏంటంటే నామ సంకీర్తన. అది ఏ రూపంలో కానీ ఎంతో అద్భుతంగా మనం ఈ పరాభవన సంవత్సరానికి హాయిగా మనం అందరం వెల్కమ్ చెప్పాము. ఏమేమి ఉండాలి, డూస్ డోంట్స్ ఎలా ఉండాలి అనేది మనము ఉంటాం. మన ఆలోచనలన్నీ అలా ఉండిపోతాయి ప్రకృతిలో, అవి ఆచరణ రూపంలో దాల్స్తాయి. మంచి వాళ్ళందరూ మంచి కోరుకుంటే అదే యద్భావం తద్భవతి అంటారు. మనం అందరం ఒక మంచి కోరుకుంటున్నాం, సంవత్సరం అంతా మంచిగా ఉండాలనుకుంటున్నాం, యుద్ధాలు లేకుండా ప్రపంచం అంతా శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటున్నాం. దానికి మనం ఏం చేయాలి? మనం చేసే పనిని దైవంగా చేసుకుంటూ, వర్క్ ఈజ్ గాడ్ అనుకుంటూ చేసుకుంటూ మన యొక్క బీజాలు మరవద్దు. భారతావని అనేది ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్నమాట. అందుకనే మనము నిరంతరం కూడా ధ్యానంలో ఉంటాం. రమ్యతే అస్మిన్ సదా సర్వైహి అని రామాయణం చెప్తుంది. పెద్ద పెద్ద యోగులు, ఋషులు, పుంగవులు ప్రతి వాళ్ళు కూడా రామ 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 అంటూ నిరంతరం ధ్యానం చేసుకుంటూనే ఉంటుంది. ఏమైతుందయ్యా ఇలా చేస్తే అంటే, పుంసాం మోహన రూపాయ అన్నట్లు అందరినీ మోహించి, అందరినీ ఆదరించి, అందరినీ తన దరికి చేర్చుకునే శ్రీరామచంద్రుడు